నెక్స్ట్ క్లాస్ కాండ్రెక్టిస్. ఓకే, క్లాస్ ఏంటి? కాండ్రెక్టిస్. దీనికి ఇంకో పేరు ఏంటంటే కార్టిలేజినియస్ ఫిషెస్. కార్టిలేజినియస్ ఫిషెస్ అనమాట. కాండ్రెక్టిస్ లేదా కార్టిలేజినియస్ ఫిషెస్. దీన్ని ఇంకో పేరు ఏంటంటే కాండ్రాస్, అంటే కార్టిలేజ్ ఫిష్. కార్టిలేజ్ ఫిష్. కాండ్రెక్టిస్ అంటే కార్టిలేజ్ ఫిష్. రైట్. There are marine fishes which possesses cartilaginous endoskeleton. They are marine fishes which possess cartilaginous endoskeleton. Caudal fin is heterocircal. చూడండి, కాడల్ ఫిన్ ఎలా ఉంటుంది? హెటిరోసిర్కల్. ఎప్పుడైనా తోక చీలిపోయింది అనుకోండి చివర, ఇప్పుడు చేపకుండే తోక చీలిపోయి ఉంటుంది, ఇట్లా ఉందనుకోండి రెండు, దాన్ని ఏమంటారు? హెటిరోసిరల్ అంటారు. కాడల్ ఫిన్ ఈజ్ హెటిరోసిరల్, ఏసిమ్టమాట్రికల్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. పైన ఉండే తోక వేరే సైజులో, కింద ఉండే తోక వేరే సైజులో ఉంటే ఏసిమ్టమాటికల్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఇది ఎంసెట్ కోచింగ్లో మేడం ఒకసారి డయాగ్రామ్ వేసింది, నాకు బాగా గుర్తు. ఏదంటే కాడల్ ఫిన్ అనేది పైన ఒక రకంగా కింద ఒక రకంగా ఉంటే దాన్ని హెట్రోసీల్ అనేది పక్కా గుర్తు. రైట్. asymptomatical both external and internal. Skin is covered by the dermal placoid scales. Skin is covered by dermal placoid scales, also called dermal denticles. Dermal denticles. Skin is covered by dermal placoid scales, also called the dermal denticles. చూడండి, ఇక్కడ పదం ఇచ్చినాడు. డెర్మల్ ప్లాకోకాయిడ్ స్కేల్స్ అన్నా ఒకటే, డెర్మల్ డెంటకిల్స్ అన్నా ఒకటే. ఓకే, అది. షార్క్స్, సముద్రంలో బతికే షార్క్స్ ఆర్ హైలీ పిడేషియస్. అంటే ఏంది? వేటాడడంలో అవి దిట్ట. షార్క్స్ ఆర్ హైలీ పిడేషియస్. రెస్పిరేటరీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఏ విధంగా? 5 to 7 లామిలిఫార్మ్ గిల్స్. సముద్రంలో ఉండే షార్క్స్ వాటి యొక్క గాలి ఎలా పీల్చుకుంటాయంట అంటే లామెల్లిఫార్మ్ గిల్స్. మనకు తెలుసు గిల్స్ ఉంటాయి అని, కానీ ఏ ఆకారంలో ఉంటాయి అంటే లామెల్లిఫార్మ్. అవి కూడా ఎన్ని జతలు? 5 to 7. 5, 6, 7, 5 to 6 అంటే 3 జతలు. 5, 6, 7 లామెల్లిఫార్మ్ గిల్స్ ఉంటాయి. వితౌట్ ఒపరికులం. ఒపరికులం అంటే ఏందో తెలుసా? ఇప్పుడు చేప ఇలా ఉందనుకోండి, చేపకు మనకు పైన డొప్ప ఉంటుంది. మనం ఎప్పుడైనా చేపల మార్కెట్ పోయినప్పుడు పైన డొప్ప ఉంటే కొట్టుకుంటుంది. ఆ డొప్ప లేదనుకో, ఆ డొప్పని ఏమంటారు? ఒపరికులం అంటారు. ఆ డొప్ప లేకుంటే ఏమంటారు? వితౌట్ ఒపరికులం అంటారు. అది ఆ గిల్స్ 5 to 7, 5 to 7, 5 to 7 లామెల్లిఫార్మ్ గిల్స్ వితౌట్ ఒపరికులం. ఆన్ ఈచ్ సైడ్, రెండు సైడ్లో. ఎయిర్ బ్లాడర్ ఈజ్ ఆబ్సెంట్. Air bladder is absent, and so they have to swim constantly to avoid sinking. Okay, చూడండి, వీడేదో కొత్తగా ఉపయోగించినాడు. చేపలు ఈదేటప్పుడు మనకు ఏమైతే అంటే సముద్రంలో కొన్ని చేపలు వరుసగా నీటిలోనే పోతుంటాయి. అలాంటి చేపలు ఏంటివి? మనం మాట్లాడుకునే కార్టిలేజినస్ ఫిషెస్ కానీ ఆండ్రెక్టిస్ ఫిషెస్ కిందకి వస్తుంది. వాటిల్లో ఎయిర్ బ్లాడర్ ఉండదని చెప్తున్నాడు. అందుకు ఆ చేపలు ఏమేస్తాయంట? స్విమ్ కాన్స్టాంట్లీ టు అవాయిడ్ సింకింగ్. అంటే మునుక్కుంటూ పోవాలన్నమాట, చక్కగా వెళ్ళిపోతాయి నీటి లోపల. కానీ బోనీ ఫిషెస్ ఉన్నాయి. కార్టిలేజ్ ఫిషెస్ గురించి మనకు అర్థమైంది. ఇప్పుడు బోనీ ఫిషెస్ ఉన్నాయి, ఎముకలు ఉన్న చేప. అవి దాంట్లో బోనీ ఫిషెస్ హ్యావ్ ఎయిర్ బ్లాడర్ యాక్టింగ్ యాజ్ ఏ హైడ్రోస్టాటిక్ ఆర్గాన్, helping the fish float easily at the desired level without much expenditure of energy. చూడండి, ఎముక ఉండే చేపల్లో ఎయిర్ బ్లాడర్ ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే హైడ్రోస్టాటిక్ ఆర్గాన్కు ఉపయోగపడుతుంది. అంటే చేప నీటి మీద తేలడానికి సహాయపడుతుంది. ఫిష్ ఫ్లోట్ ఈజీలీ ఎట్ ద డిజైర్డ్ లెవెల్ వితౌట్ మచ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఎటువంటి శక్తి ఖర్చు లేకోకుండా ఈ బోనీ ఫిషెస్లో ఎయిర్ బ్లాడర్ ఉండడం వలన చేప నీటిపైన తేలికగా తేలుతుందని చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఎయిర్ బ్లాడర్ ఏంది?
హైడ్రోస్టాటిక్ ఆర్గాన్, రైట్. నెక్స్ట్ కార్టిలేజినస్ ఫిషెస్, మళ్ళీ కొద్దాం, మళ్ళీ వెనక్కి. కార్టిలేజినస్ ఫిషెస్ ఆర్ ఏంటివి? యూరియోటిలిక్. కార్టిలేజినస్ ఫిషెస్ ఆర్ యూరికోటిలిక్. చూడండి, ఇవన్నీ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నాడు. కార్టిలేజ్ ఫిషెస్ యూరికోటిలిక్ అండ్ స్టోర్ యూరియా ఇన్ దేర్ బ్లడ్ టు మెయింటైన్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్. దీన్ని ఏమంటారు? ఫిజియోలాజికల్ యురేమియా అంటారు. మగ చేపల్లో ఇన్ మేల్స్ పెల్విక్ ఫిన్స్ అపియర్ క్లాస్పర్స్. చూడండి, మగ చేపలలో పెల్విక్ ఫిన్స్ అంటే ఏంది? ముందు ఉంటేమో పెక్టోరియల్ అంటారు, వెనక ఉండే రెక్కల్ని పెల్విక్ ఫిన్స్ అంటారు. అవి ఎలా అంటే క్లాస్పర్స్గా ఉంటాయి. క్లాస్పర్స్ అంటే మనము పడవకు మనం ఏం చేస్తాం, ఒక గంప మారి ఉంటే పడవ దాన్ని తెడ్డం అంటుంది చూసావా, తెడ్డం మారి. ఆ పెల్విక్ ఫిన్స్ అనేటివి క్లాంపర్స్గా పనిచేస్తాయి. వీటి యొక్క పని ఏంటంటే టు ఫెసిలిటేట్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. గుర్తుపెట్టుకోండి, పెల్విక్ ఫిన్స్ అనేటివి క్లాంపర్స్ మాదిరి కనపడతాయి. వీటి యొక్క పని ఏంటంటే టు ఫెసిలిటేట్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే చేపలు ఎక్కువగా ఏమవుతాయి? పిల్లలు పుడతాయి అన్నమాట. చేపకు గుడ్లు పుట్టవు, ఫస్ట్ చేపలకు పిల్లలు. ఏవి అంటే కొన్ని జాతులకు దే ఆర్ మోస్ట్లీ, చూడండి, అన్ని గుడ్లు పెడతాయంటే కొన్ని పెట్టవు. కానీ ఎక్కువ శాతం చేపలు వివిపారస్ పిల్లల్ని పుట్టిస్తాయి అన్నమాట. వివిపారస్ అంటే ఏంది? వివిపారస్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చేపకు పిల్లలు పుట్టిన తర్వాత చేప యొక్క తల్లి తన పిల్లల సంరక్షణని చూసుకుంటే దాని యొక్క అర్థం ఏంటంటే వివిపారస్ అంటారు. ఇంకోటి ఉంది ఓవిపారస్ అని, గుడ్లు మాత్రమే పెడుతుంది అంతే, దాన్ని ఓవిపారస్ అంటారు. వివిపారస్ అంటే గుడ్లు పెట్టి పిల్లల మాదిరి పొదిగించి మళ్ళీ దాని సంరక్షణ చూసుకుంటే ఓవిపారస్. అట్లా 3 పదాలు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇన్ మేల్స్ పెల్విక్ ఫిన్స్ అపియర్ క్లాస్పర్స్ టు ఫెసిలిటేట్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. దే ఆర్ మోస్ట్లీ వివిపారస్, పిల్లలు పుట్టిస్తాయి. నెక్స్ట్ చూడండి, డాగ్ ఫిష్, కుక్క చేప ఏదంటే స్కోలియోడాన్. సైంటిఫిక్ నేమ్ స్కోలియోడాన్. కుక్క చేపని స్కోలియోడాన్ అంటారు. లేకుంటే రంపపు చేపని ఏమంటారు? ప్రిస్టిస్. PRISTIS, ప్రిస్టిస్ అంటారు దాన్ని. ప్రిస్టిస్ అంటే రంపం చేప. తర్వాత గ్రేట్ వైట్ షార్క్. దీనికి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కార్చారోడాన్. గ్రేట్ వైట్ షార్క్స్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డెసిఎక్టస్ లేకపోతే దీన్ని ఇంకో పేరు ట్రైగాన్. డెసిఎక్టిస్ ట్రైగాన్. స్టింగింగ్ రే. చూడండి, గుర్తుపెట్టుకోండి, స్టింగింగ్ రే అంటే మళ్ళీ తురిపేస్తే. స్టింగింగ్ రే అంటే చేపలు ఈ 2 ఎగ్జాంపుల్స్ వస్తాయి. డెక్సిఎక్సిస్ ట్రైగాన్ పొసెసెస్ పాయిజనస్ స్టింగ్. గుర్తుపెట్టుకోండి, స్టింగ్ రే ఫిషెస్ ఎగ్జాంపుల్స్ ఈ 2 అయితే వీటిలో ఏముంటాయి? విషపూరితమైన స్టింగ్ ఉంటుంది. అంటే తేనెటీకి ఎట్లయితే విషపూరితమైన స్టింగ్ ఉంటుందో దీంట్లో చేపలకు కూడా ఉంటాయి అన్నమాట. అది ఈ 2. నెక్స్ట్ టోర్పోడా, ఎలక్ట్రిక్ రే. అంటే ఈ చేపని ఎవరైనా పట్టుకొని వస్తే అది ఎలక్ట్రిక్ షాక్ని రిలీజ్ చేస్తుంది, అందుకే దీన్ని టర్పోడా అంటారు, ఎలక్ట్రిక్ రే అంటారు. డ్రాసల్ మజిల్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఆర్గాన్స్. గుర్తుపెట్టుకోండి, చేపలోని డ్రాసల్ మజిల్స్ అనేటివి ఎలక్ట్రిక్ ఆర్గాన్స్గా మారిపోతాయి కాబట్టి దీనికి పేరు ఎలక్ట్రిక్ రే అని వచ్చింది. ఎగ్జాంపుల్ టార్పోడా. ఏది? టార్పోడా. నెక్స్ట్ చేప యొక్క మూతి సుత్తె మాదిరి ఉంటుంది. హ్యామర్డ్ హెడెడ్ షార్క్. ఎక్కడ ఉంది? ఇక్కడ. ఎస్, ఇక్కడ చూడండి, హ్యామర్డ్ హెడెడ్ షార్క్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంది? స్పెహిరానా. ఓకే, స్పెహిరానా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెహిరానా అంటారు. ఓకే, స్పెహిరానా అంటే హ్యామర్డ్ హెడెడ్ షార్క్ అంటారు. రైట్, ఇంతటితో మనకు ఈ క్లాస్ కూడా అయిపోయింది, కంప్లీట్ అయింది.
చూడండి, ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీడు ఏమంటాడు, వై ఆర్ షార్క్స్ యూరికోటిలిక్ వైల్ మోస్ట్ ఆఫ్ ద బోనిఫిషెస్ ఆర్ ఆమ్నోటిలిక్. ఎందుకు సముద్రంలో బతికే షార్క్స్ అనేటివి యూరోటిలిక్ ఎనిమల్స్గా మారిపోయినాయి, కానీ ఎక్కువ ఎముకలున్న చేపలు మాత్రం ఆమ్నోటిలిక్గా మారిపోయినాయి అంటున్నాడు. ఎందుకో మరి మనకు కూడా తెలియదు, నెక్స్ట్లో చూడాలి. చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎక్కడ, ఇది గ్రేట్ వైట్ షార్క్, కార్చా రోడాన్. తర్వాత ప్రిస్టిస్ ఎక్కడుంది, షాఫిస్. చూడండి, రంప మారింది. నెక్స్ట్ టర్పోడా అంటే ఎలక్ట్రిక్ రే. చూడండి ఎలా ఉంది, రైట్. నెక్స్ట్ ఇది హ్యామర్డ్ హెడెడ్ షార్క్, స్పెహరానా. నెక్స్ట్ స్కొలిడాన్ అంటే ఏంది, కుక్క చేప. చూడండి ఎలా ఉంది, కుక్క చేప, స్కొలిడాన్. నెక్స్ట్ అంటే కుక్క చేప అంటే ఏంటంటే, దీనికి ఏం చెప్పినట్టు ఇక్కడ వాడు, ఏదైనా దీనికి ఫుడ్ దొరికినట్టు ఏదైనా సహాయం చేస్తే ఆ చేప వెంబడే ఉంటుంది అనమాట ఇది. అందుకు దానికి కుక్క చేప అని పేరు పెట్టినారు. నెక్స్ట్ డెసియాటిస్ అంటే స్టింగ్ రే. చూడండి, దీనికి ఒక స్టింగ్ ఉంది చూసావా, ఇది విషపూరితం. మనకు తేనెటీగకు ఎట్లయితే స్ట్రింగ్ విషపూరితం ఉంటుందో, ఈ ఫిష్ కూడా డిసియాటిస్, ఇది స్టింగ్ రే విషపూరితమైన ఉంటుంది. గుర్తుపెట్టి ఇక్కడ చూడండి, పాయిజనస్ స్టింగ్ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్, ఇది రెండు చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో, ఈ టాపిక్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ చేపకు పాయిజనస్ స్టింగ్ ఉంటుందని అడగొచ్చు వాడు. అడిగితే డిసియాటిస్ ట్రైగాన్ స్టింగ్ రే.